నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ అధిష్టానం పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పలు నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆర్టీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించారు. నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు భారీ ర్యాలీతో ఎడ్లబండిపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆర్టీఓ కార్యాలయం నందు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ పొదుపు పేరుతో జనాలను మభ్యపెట్టే ఓటమి ప్రభుత్వం ఇంధన ఆదాయంలో ఏపీ వాటాపై కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించదు అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ధరల నియంత్రణలో విఫలమైందని తన్నీరు అన్నారు. అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏపీలో పెట్రోల్ డీజిల్ రేటు అధికంగా ఉన్నాయని పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని తన్నీరు డిమాండ్ చేశారు. అన్ని పక్కన పెడితే ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నప్పటికీ కూడా ఇచ్చింది ఏంటంటే మేము వస్తే రేట్లు తగ్గిస్తా ఉన్నాయి, తగ్గించలేదు. 2 ఇప్పుడు మనమంతా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. మరి నిన్న ఇచ్చిన గణాంకాల ప్రకారం పెరిగిన దాని ప్రకారం సుమారుగా రోజుకి 3 కోట్ల రూపాయలు పెట్రోల్ ద్వారా 6 కోట్ల రూపాయలు డీజిల్ ద్వారా అంటే రోజుకు 10 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజానీకానికి అదనంగా ఈ పెంచిన మరి డీజిల్ పెట్రోల్పై పెంచిన రుసుము వలన అదనంగా ప్రజలకు భారం పడతా ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ